Thanks to the Congress Party and Chief Minister Revanth Reddy on completing 2 years in office, but at the same time leveled sharp criticism. He alleged that during this period, the Chief Minister had amassed wealth and released a charge sheet against the Congress government. Arvind claimed that corruption was rampant, with ministers, their relatives and even Revanth's family members benefiting financially. He accused the Congress of deceiving the people and failing to fulfill a single promise, highlighting the Telangana's unemployment and employee-related issues. He said the government had ignored pressing concerns. Arvind also stressed that BJP leaders had no differences among themselves, maintained unity and shared cordial relations, including with Ramchandra Rao. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రేవంత్ కాంగ్రెస్ సర్కార్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. రేవంత్కి, ఆయన బంధువులందరికీ, ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ ఈ 2 ఏళ్ళు మంచిగా సంపాదించుకున్నారు, మంచిగా కమిషన్లు తీసుకున్నారు. సిస్టమేటిక్ ఉంటుంది కమిషన్. అదేదో తీస్తారే, స్లిప్లు తీస్తారు, టోకెన్ నెంబర్ తీస్తారు. టోకెన్ నెంబర్ తీసి బాజాబ్తా చెప్తారు, ఇగో నీకు 8%, ఈ డిపార్ట్మెంట్లో 9%, కొన్ని డిపార్ట్మెంట్లలో 20%, పాత బిల్లులు ఉంటే 30%, విత్ బాజాబ్తా టోకెన్ రావాలి, పైసలు తీసుకుపోవాలి, చెక్కులు తెచ్చుకోవాలి. మొత్తం చాలా ట్రాన్స్పరెంట్గా నడుస్తుంది కరప్షన్. ఇంత ట్రాన్స్పరెంట్ కరప్షను మన దేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వంలో చూడలేము. సీఎం, మినిస్టర్స్, వాళ్ళందరి రిలేటివ్స్కి బాగా జేబులు నింపుకున్నందుకు కంగ్రాచులేషన్స్. ఈ 2 ఏళ్ళు పోయితే పోయినాయి, వచ్చే 3 ఏళ్ళన్నా ప్రజల కోసం పనిచేయండి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రేవంత్ కాంగ్రెస్ సర్కార్కి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. రేవంత్